ఆనందము కంటే అంటే చూడండి, అతిశయపడడం అంటే ఏంటనంటే ఆ చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వడం అన్నమాట. అంటే ప్రభువారు చేసినటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ రక్షణ కార్యాన్ని మనం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయనలో ఆనందిస్తూ ఉన్నప్పుడు, ఆయనతో సమాధానపరిచినప్పుడు, ఆయన కృప ద్వారాగా మనల్ని రక్షించుకున్నాడని ఎరిగిన తర్వాత శ్రమలలో మనం ఏం చేయబడుతున్నామనంటే ఆనందించడం కాదు, అతిశయపడుతున్నాం. ఇది థర్డ్ ఏరియా. ఇది పీస్ ఇన్ ట్రయల్స్. నిజమేనా? అప్లికేషన్ పాయింట్లోకి వస్తున్నాను. నిజమేనా? అతిశయపడుతున్నామా, ఆనందిస్తున్నామా, లేకపోతే లేకపోతే సనుగుడు గరుగుడు, లేకపోతే నాకెందుకు వచ్చింది, ఇది ఎలా జరిగింది, ఏంటి నా జీవితంలో అసలు ఇలాగ ఎందుకు అయ్యింది, ఎవరి జీవితంలో అవ్వలేదు కదా, నాకెందుకు వచ్చింది ఇలాగా అని అంటున్నామా? చాలా ఇంపార్టెంట్.